వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మీరు పులులు అన్న విషయం తీసుకొచ్చారు. పులులు దాని సరౌండింగ్ అదే రౌండ్ చేసుకుంటుంది. అవును. ఆ మార్క్స్ ఎలా పెట్టుకుంటుందండి? విషయం ఏం చేస్తుంది అంటే ఆ ఏరియాని అది ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటుంది. ఓకే, అది ఎట్లా కాపాడుకుంటుంది అంటే ఎప్పటికీ ఆ ఏరియాలో ఆ పరిఫరీలో తిరుగుతూ ఉంటుంది. అంటే పెట్రోలింగ్ చేస్తుంది. మనం పెట్రోలింగ్ అంటాం కదా, అది కూడా పెట్రోలింగ్ చేస్తుంది. చేసుకుంటూ చెట్ల మీద అలాగే భూమి మీద తన కాళ్ళతోటి రెక్కిద్ది అనమాట. గీతలు వాటర్ పెట్టుకుంటుంది. గీతలు పెట్టుకుంటుంది. అలాగే యూరినేషన్ చేస్తుంది. ఓకే, లేకపోతే మలం, ఫీకల్ మ్యాటర్, మలం విసర్జిస్తుంది. సో వీటి కారణంగా బయట నుంచి వచ్చేటువంటి టైగర్ వేరే ఏదైనా ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటాం వీటిని చూస్తుంది. అది చూసి అది రాదు ఇక లోపలికి. ఫెన్సింగ్ ఉందరా రాదు. ఎస్, ఒకవేళ వచ్చిందే అనుకోండి, కొన్నిసార్లు వచ్చే సందర్భం కూడా ఉంటుంది. ఎప్పుడంటే మేల్ అయితే ఫీమేల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఫీమేల్ అయితే మేల్ని అట్రాక్ట్ చేయడం కోసం అది అవసరం. అంటే పిల్లలు ప్రోజనీ కావాలి కదా నెక్స్ట్ తరానికి. ఇంకొకటి ఏంటంటే ఇంకోసారి కూడా రావచ్చు, ఇంకో మేల్ కూడా రావచ్చు. ఎప్పుడు దీనికంటే అది బలమైంది అన్నప్పుడు, లేకపోతే దానికి తప్పనిసరి పరిస్థితి ఇక లేదు, మరి ఇంకెక్కడ స్థలం లేదు, తప్పనిసరి ఏదో ఒక దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందే. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే దాని వాటి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. జరిగి ఏది బలమైందో అది ఉంటుంది. ఆల్రెడీ ఉన్నదే బలంగా ఉందనుకోండి, అది మిగిలిపోతుంది, లేనిది వెళ్ళిపోతుంది అంతే. అది ఏదైతే ఓడిపోతుందో దట్ విల్ లీవ్ ద టెరిటరీ. అలా జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా అవి ఎవిడెన్సెస్ని వదులుతాయి. సార్ ఫుడ్ కోసం మరి దాని బార్డర్ దాటి వస్తుందా? ఇక్కడ ఏంటంటే టెరిటరీ అనేది ఫుడ్ పైన, వాటర్ మీద ఆధారపడే టెరిటరీ నిర్ణయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే దానికి కావాల్సినవన్నీ ఉన్నాయనుకోండి, ఇక అది బయటికి రాదు, అక్కర్లేదు. ఏదో మేటింగ్ కోసం, ఫీమేల్ కోసమో, మేల్ ఉంటే ఫీమేల్ ఉంటే మేల్ కోసం రావడం తప్ప మామూలుగా ఆహారం కోసం, వాటర్ కోసం రాదు. అది ఆల్రెడీ ఉంది కదా, రాదు. అయితే ఈ సమస్య ఒకవేళ లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10 చదరపు కిలోమీటర్ల ఏరియా కాస్త పెరుగుతుంది. అంటే ఎక్కడి వరకు అయితే వెళ్తే దానికి దొరుకుతాయో ఆ స్థలాన్ని అది తన యొక్క టెరిటరీగా ఏర్పరచుకుంటుంది. ఒక్కొక్కసారి బయటకు వస్తుంటాయి కదా జనాల్లోకి. ఎందుకు వస్తుంది? జనాల్లోకి రావడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే వాటి యొక్క, ఇప్పుడు టైగర్స్ కానీ ఏవైనా కానివ్వండి యానిమల్స్కి 3 విషయాలేనండి వాటికి కావాల్సింది. ఒకటి వాటి యొక్క ఆవాసం అంటే ఉండడానికి ప్లేస్. మనకి ఆవాసం మనకైనా అంతే కదా. టైగర్లన్నీ కూడా బుషెస్ మధ్య ఉంటాయి కదా. లేదు, అలాగేం లేదు, నేను చెప్తాను మీకు. దానికి ఆవాసం కావాలి. ఫస్ట్ ఆవాసం ఎలా ఉండాలి? అన్డిస్టర్బ్డ్గా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనుషుల యొక్క డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉండకూడదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, తగిన ఆహారం కావాలి. ఆహారం అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి, అది వారానికి ఒకటి తింటుంది. ఒక యానిమల్ కావాలి అంతే వారానికి. వారం లోపు మళ్ళీ దాని పక్క నుంచి దుప్పి జింక పోయినా అది పట్టించుకోదు, అక్కర్లేదు. కడుపు నిండితే పట్టించుకోదు, మనుషుల్లా కాదనమాట. పట్టించుకోవు, అవి అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీకే తింటుంది. వారం రోజులు అంతే సార్, కొంచెం తింటుంటుందా? లేదు, ఒక్కసారి లేక 2 సార్లు తినేస్తుంది. తిన్నప్పుడల్లా ఒక 10 kgs 20 kgs తినేస్తుంది. ఇప్పుడు ఒక యానిమల్ని చంపేసింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ కొడుతుంది కదండి. ఎస్, అయితే దాన్ని కొట్టే విధానాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఆ యానిమల్, ఇప్పుడు వేరే యానిమల్ అయినా కూడా అదేమి చనిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా, అది కూడా రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రెసిస్ట్ చేసినటువంటి దాన్ని చంపాలంటే టైగర్ అయినా కూడా చాలా చాకచక్యంగా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే దాని గిట్టలు, దాని కొమ్ములు దీన్ని తగిలితే ఇది ఇంజూరీ అయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంజూరీ అయిందంటే మనుషులాగా చూడడానికి ఇంకొకరు ఉన్నారు కదా, అది గ్రీవస్ ఇంజురీస్ అంటారు. అంటే ఎక్కువ కనుక పెద్ద ఇంజురీ కనుక అవుతే చనిపోతుంది అది. అందుకని అది చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఏ విధంగా, మన హంటింగ్కి దెబ్బ తగలకుండా. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే యానిమల్ని ఫస్ట్ ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇది పట్టేస్తుంది. ఇది పట్టేయడం వల్ల ఏమవుతుంది, యానిమల్ హెల్ప్లెస్ అయిపోతుంది, ఈ శ్వాస ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. కాబట్టి చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ డెత్ అనమాట. చిన్నగా చనిపోవడం కాదు. చిన్నగా చనిపోవాలంటే టైం ఎక్కువ తీసుకుంది అనుకోండి, అది రెసిస్ట్ చేయడం వల్ల దాని కొమ్ములో గీటలో ఏదైనా తగులుతాయి. దీనికి తగిలిందంటే ఇది ఇంజూర్ అవుతుంది. లేకపోతే వెనక ఈ భాగం, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి నరాలు ఉంటాయి కదా, అంటే దమనులు, సిరలు, వాటిని కొరికేస్తుంది అది. అట్లా వీటిని కొరికేయడం ద్వారా దాన్ని ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది అది. అప్పుడు దాన్ని పక్కకు జరిపేసి కొంచెం బుష్ల కన్నా ఏదైనా పక్కకి తీసుకెళ్ళి, అంటే కొంచెం ప్రధానంగా దారి మీదనో ఎక్కడ జరిగింది అనుకోండి, కొంచెం పక్కకి తీసుకెళ్ళి తినేస్తుంది. తినడం సార్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచే తింటుందా? లేదు, అది ఓపెన్ చేయడం వెనక నుంచి ఓపెన్ చేసి తింటుంది.
ఆహా. వెనుక భాగం ఇక్కడ థైస్ భాగం ఉంది కదా, బ్యాక్, ఆ బ్యాక్ దగ్గర ఓపెన్ చేస్తుంది. అంటే టైగర్ యొక్క ప్రధాన లక్షణం అన్నట్టు అది. అలా తిన్నది అని అంటే అది టైగర్. అచ్చా, ఎందుకంటే అక్కడే ఆ పార్ట్ నుంచి అంటే అదేంటంటే మోస్ట్లీ ఇప్పుడు మాంసం తింటదండి అంతే. అచ్చా, ఇక్కడ రైస్ ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, మాంసం తింటది, ఇక్కడ ఓపెన్ చేస్తుంది అన్నట్టు అది. ఇప్పుడు పొట్ట ఇదంతా మాంసం ఉండదు కదా, అవన్నీ ఏంటి పొట్ట పేగులు అవన్నీ, అవి తినదు అది. అదే లెపర్డ్ లాంటివి అంటే ఎట్లా పడితే అట్లనే తింటాయి అవి, వాటి ఆహారపు అలవాట్లు వేరే రకంగా ఉంటాయి. కానీ టైగర్ విషయంలో అట్లా కాదు, మాంసమే తింటది అది. ఈ ఇంటెస్టైన్స్ వీటిని తినదు, వదిలేస్తుంది, వదిలేస్తుంది, తినదు అవి. ఇది మీరు అన్నారు కదా, నేను కరెక్ట్ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఒక టైగర్ దాన్ని తినేసింది అనుకోండి, తినేస్తే ఏం తింటుంది, జస్ట్ మాంసం వరకు తినేస్తుంది, మాంసమే అంతే, మిగిలినవి ఏవి తినదు, తినేస్తుంది వెళ్ళిపోతుంది. ఒక రోజు ఈ రోజు తిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటిల్ను లేకపోతే ఒక పెద్ద నీళ్ళగాయ అనుకోండి, మనుబోతు అంటే దాదాపు అది 100-150 కేజీల వరకు ఈజీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఒక 20 కేజెస్ వరకు తినేస్తుంది అది ఒకే రోజు, ఒకసారి ఎట్ ఏ టైం తినేస్తుంది, కూర్చుంటే తినేస్తుంది. తెల్లారి మళ్ళీ వస్తుంది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం, దెన్ ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ ఈట్ ద రిమైనింగ్ మీట్ పార్టే క్లియర్గా అంటున్నా నేను, తినేస్తుంది వెళ్ళిపోతుంది. మొత్తం అయిపోదు కదా, ఇంకా ఎముకలు ఉంటాయి, ఇంకా కొంచెం అక్కడక్కడ మిగిలిన మాంసం ఉంటుంది, ఇంటెస్టైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ చిన్న కార్నివోర్స్ ఉంటాయి కదా, కుక్కలు, అడవి కుక్కలు, లేకపోతే తోడేలు, లేకపోతే పెద్ద నక్క, ఇలాంటివన్నీ వచ్చేసి మిగిలిన పార్ట్ తినేస్తాయి. అంతకంటే ముందు లేపాడు ఉందనుకోండి ఆ ప్రాంతంలో, లేపాడు వచ్చేసి ఆ ఇంటెస్టైన్స్ అట్లాంటివి తినేస్తాయి. లేపాడు అంటే చిరుతపులి, చీతా వేరు చిరుతపులి వేరు. చీతా ఇప్పుడు ఈ మధ్యలో రీఇంట్రొడ్యూస్ చేశారు, అది కాదు, చిరుతపులి, చిరుతగండు అంటారు మామూలుగా, అది తినేస్తుంది. అంటే అది కూడా హంట్ చేసి తింటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినాయి ఎముకలు ఉంటాయి, ఎముకల్ని తినడానికి కూడా ఇంకో యానిమల్ ఉంటుంది. ఓకే, హైనా అంటాం మనం, హైనా అనే పేరు మీరు ఏగోలం అంటారు దాన్ని, ఏగోలం ఇక రకరకాల పేరు, కోండ్రీస్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మీరు లయన్ కింగ్ అనే సినిమాలో అందులో విలన్స్గా ఉంటాయి అవి, హాలీవుడ్ సినిమా ఉంది చాలా ఉంటాయి, అది ఎముకల్ని తింటుంది. దాని యొక్క డైటే ఎముకలు, అందుకనే దాని యొక్క జాస్ చాలా గట్టిగా, చాలా వెరీ స్ట్రాంగ్గా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఎముకల్ని నమలడానికి. అంటే చూడండి, ఈకోసిస్టంలో, ఆవరణ వ్యవస్థలో ఒక యానిమల్ని చంపితే టైగర్ నుంచి హైనా వరకు ఇన్ని తింటాయి అనమాట. సార్, హైనాతో ఆగకుండా రాబందులు కూడా తింటాయట కదా. మీరు బాగా అడిగారు. అసలు నేను మొదలు పెట్టాల్సింది దాంతోటే, ఎందుకంటే రాబందుల మీద పనిచేశాను నేను. 4 నుంచి 5 ఏళ్ల పాటు రాబందుల మీద పనిచేశాను, రాబందుల యొక్క సంరక్షణ చర్యలు అనమాట. అయితే బెజూర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అక్కడ రాబందులు కూడా ఉన్నాయి. రాబందులు అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా అంతరించిపోయినాయి ఎప్పుడో. 2005-6 ప్రాంతంలోనే అప్పటి బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించింది, ఇక్కడ రాబందులు లేవు, ఒకవేళ ఉంటే ఎవరైనా చెప్పండి మీకు బహుమతి ఇస్తామని కూడా ప్రచురించింది. నేను అప్పుడు చదివాను కానీ దాని గురించి నాకు అంత తెలియదు, ఎందుకంటే ముందు ఇది నేను సర్వీస్లో రాకముందు. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత, బెజూర్ పోయిన తర్వాత, ఇట్లా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి ఇక్కడ అని మాట్లాడుకోవడంగా నేను విన్నాను. మా స్టాఫ్ మాట్లాడుకోవడం, బయట వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాం. రాబందులు అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాబందులు అనేవి స్కావెంజింగ్ యానిమల్స్ అనమాట. అవన్నీ స్కావెంజర్స్ అంటారు వాటిని. స్కావెంజర్ అంటే మనం మామూలుగా పారిశుద్ధ్యం పని చేసేటువంటి వాళ్ళందరినీ స్కావెంజర్స్ అంటారు కదా. ప్రకృతిలో కూడా స్కావెంజర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హైనా అనేది కూడా స్కావెంజర్. అది అంటే ఏవైతే మిగిలిపోతాయో, ఏవైతే డిస్కార్డెడ్ మెటీరియల్ ఉంటుందో వాటిని తినేస్తాయి అన్నట్టు. అందుకని మనం కూడా ఏది పడుతుంది చెత్త చెదారం అంత పడేస్తే చేసేవాళ్ళు వాళ్ళు స్కావెంజర్స్. అది చాలా ఇంపార్టెంట్ పని, మనం దానికి విలువనివ్వం ఇప్పుడు. అది అన్నిటికంటే తక్కువగా మనం చూసేది ఇలా కొంతమంది ఉన్నారు కదా, అందులో వీళ్ళు కూడా. కానీ వాళ్ళు చేసేటువంటి పని అన్నిటికంటే గొప్పది. సార్, రాబందులు కనబడితే అదొక అపశకనం అని, రాబందులాగా వచ్చేవరా పీకు తింటావరా అంటుంటారు కదా. అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. దీని మీద నేను ఆర్టికల్స్ కూడా రాశాను. తప్పు అలా అనుకోవడం. పీక్కు తింటారంటే మనుషులు పీక్కు తింటారు కానీ రాబందులు పీక్కు తినవు. అంటే రాబందులు ఒక పులి చంపిన దీన్ని రాబందుల వరకు వస్తాయి. ఎస్ సార్. అయితే దానివల్ల అడవి కూడా ఎస్ సార్. అయితే ఏంటంటే ఇదివరకు ఏం జరిగేదంటే ఎక్కడైనా కూడా రాబందులు, మీరు కూడా చిన్నప్పుడు చూస్తుంటారు, నేనైతే చాలా చూశాను మా చిన్నప్పుడు. పశువులు కనుక చనిపోతే
ఆ ఊరవతల పడేసేవాళ్ళు అవును. ఎప్పుడు కూడా. ఇది చాలా కామన్ సీన్ అది చిన్నప్పుడు. అవును. 80లలో కూడా నేను చాలా చూసాను, 80లు 90లలో. అది వచ్చేసేటి అవి జస్ట్ విదిన్ మినిట్స్, మనం పడేసిన నిమిషాల్లో వచ్చేస్తాయి. అవి వచ్చేసి నిమిషాల్లోనే తినేస్తాయి, మొత్తం తినేసి వెళ్ళిపోతాయి పశువులు. అలాగే అడవుల్లో వాటి పాత్ర ఏంటంటే, అడవుల్లో కూడా కొన్ని చనిపోతాయి కదండి ఆటోమేటిక్గా. అన్ని యానిమల్స్ టైగర్లే లెపర్డ్సే చంపవు, కొన్ని ఎలాగో చనిపోతాయి. ఆ చనిపోయినటువంటి వాటిని తినేది ఓకే మిగిలిన యానిమల్స్తో పాటు రాబందులు కూడా. రాబందులు ఏం చేస్తాయి, చిట్ట చివరి మీట్ మార్సెల్ చిన్న పీస్ని కూడా లేకుండా తినేస్తాయి. తినేసి జస్ట్ మనకి ఎముకల కూడా ఉంటుంది అక్కడ, అంత ఇంకేం ఉండదు, అంత తినేసి వెళ్ళిపోతాయి. అవి ఎలా అంటే కుళ్ళిపోయినటువంటి దాన్ని కూడా తినేసి జీర్ణం చేసుకునే శక్తి వాటికి ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్ అవి. ఈవెన్ రీసెర్చ్లో తేలింది ఆంథ్రాక్స్ అంటే అందరికీ ఏముంది, అది వచ్చిందంటే కథమే, పోవడమే, ఇంకేం లేదు. ఆంథ్రాక్స్ ఉన్నటువంటి మీట్ని కూడా తిన్న వాటికి ఏం కాదు, చేసుకుంటాం. ఎస్ అంత పవర్ఫుల్ అనమాట అవి. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం సార్. పులి అన్నారు, ఒక వేట చేస్తుంది, కొంత తింటుంది, దానికి తిన్న వెంటనే వాటర్ కావాలంటే ఏం చేస్తుంది? వాటర్ అంటే అలా ఏం లేదు, వాటర్ వాటికి ఎక్కువ ఏం వాటర్ తాగవు అవి, తక్కువగానే. ఒకవేళ ఈరోజు వేటాడింది, కొంచెం మీట్ తింది, వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసరికి ఈలోగా మిగతావన్నీ జంతువులు తిన్నాయి అనుకోండి, ఏం లేదు, వదిలిపెట్టేసి వదిలేస్తుందా? మళ్ళీ అది ఒక ఎంగిల్ చేసి తింటుందా? తింటాయి, అట్లేం లేదు. అట్లా కాదు, పులి ఒక అటాక్ చేసింది, మీట్ పెట్టుకుంది, కొంచెం తిన్నది, మళ్ళీ ఒక్కోసారి వస్తుంది, అప్పుడు ఆల్రెడీ వేరే నక్కలు మీరు అన్నట్లు హైనాలు తిన్నాం అనుకోండి, అంటే మాంసం కనుక ఉంటే తినొచ్చు, అట్లేం లేదు. నేను ఇందాక మీకు చెప్పడంలో 3 విషయాలు ప్రధానమైనవి అన్నాను కదా. ఒకటి ఆవాసం, రెండోది ఆహారం, మూడోది నీళ్లు. ఈ 3 ఉంటే సరిపోతుంది అంతే, వాటికి ఇంకేం అవసరం లేదు. అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్, డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం, మనుషులు ముఖ్యంగా. రెండవది ఆహారం, అంటే వాటికి సరిపడా జింకలు దుప్పులు ఏ ఉన్నాయో అవి. మూడవది నీరు. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ అటవీ శాఖ చేసే పని ఇదే అనమాట. మనుషులు చూస్తే ఎందుకంటే దానికి ఇరిటేషన్ అంటే ఇప్పుడు సేమ్ మన వైపు నుంచి ఆలోచిస్తే కూడా అంతే కదా. మనం టైగర్ తోటి ఉండలేం కదా, టైగర్ని మనం ఉంచుకోగలుగుతామా? ఉండం కదా. అంటే వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. కానీ అది కూడా అంతే, అంటే దాని వైపు నుండి చూసినప్పుడు అంటే ఒక స్పీషీస్ వేరే కదండి, జాతి వేరే కదా. నన్ను చంపడానికి వచ్చారని భావన అంతే, తప్పకుండా భయమే, ఎవరికైనా భయమే. అంటే ఒక జాతి ఇంకో జాతిని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. మళ్ళీ అది కాకుండా ఇవేంటంటే వన్యప్రాణులకు జనరల్గా ఉండేటువంటి టెండెన్సీ ఏంటంటే అవి షై యానిమల్స్ ఉంటుందన్నమాట సహజంగానే. అంటే సహజాతం, అది ఇన్స్టింక్ట్. అది సాధారణంగా ఏదో మనం కొన్ని ఇది ఈకో టూరిజం ప్రాంతాలు అలవాటు పడిపోయినవి ఉంటాయి. అలవాటు పడిపోయిన వీళ్ళు మొత్తం జనాలు అంతా జిప్సీలలో పోయి ఫోటోలు తీయడం చూస్తుంటే టైగర్ అక్కడే ఉంటుంది, పోదు. అది అలవాటు పడిపోయి ఉంటాయి, అంటే దానిపైన హ్యూమన్ ఇంప్రింట్ ఉంటుంది అనమాట. అవి తప్ప సహజంగా అడవిలో ఉండేటువంటివి మాత్రం ఎప్పుడు కూడా మనల్ని చూడడం కాదు, వాటి సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే వినేటువంటిది, చూసేటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు టైగర్ కూడా మన చూపు కంటే దాని యొక్క చూపు 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. 6 రెట్లు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచో మనం చూస్తుంది కదా, చూస్తుంది, గమనిస్తుంది, చాలా ఈజీగా తెలిసిపోతుంది వాటికి. ఇప్పుడు మీరు కుక్కను, పిల్లిని మీరు గమనించండి, అది అక్కడే ఉంటుంది, దాని చెవిని ఇట్లా తిప్పుతూ ఉంటుంది, చూసారా మీరు ఎప్పుడైనా? రాడార్ లాగా అలా ఉంటుంది అది. అంటే దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దేర్ సెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అట్లా అనమాట. అందుకని చాలాసార్లు మనకు కనబడదు టైగర్, మనం చూడడానికి వెళ్తాం, కానీ అది మనల్ని చూసి సాధారణంగా అవి పలాయనం వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వాళ్ళకి టైగర్ చూడాలని కోరుకుంటుందట, చూస్తేనే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పని చేస్తామని ఒక తృప్తి ఉంటుంది అంటుంటారు. వాస్తవం అంటారా? కానీ అట్లా అనుకోవద్దు ఇప్పుడు కూడా, ఎందుకంటే అది మనల్ని చూడాలని ఇప్పుడు అనుకోదు. నిజంగా ట్రూ ఆఫీసర్ ఎవరు కూడా అట్లా అనుకోరు. కాకపోతే మానవ సహజం జీల్ ఉంటుంది కదా, చూడాలి అనేటువంటి. మనం వాటి గురించి పనిచేస్తాం, అంతేగాని వాటిని చూడడం కోసం వెళ్ళడం అనేది కూడా కరెక్ట్. సడన్గా టైగర్ మనకు ఎదురైంది అనుకోండి, మనం ఏం చేయాలి? ఎస్కేప్ అవ్వాలంటే రాళ్ళతో కొట్టాలా, కర్రతో కొడతారు? ఏం చేయకూడదు. అవి ఎప్పుడు కూడా మన మీదకి రావు. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వాటి యొక్క భయం వాటికి ఉంటుంది, చూసి అవి రిట్రీట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడప్పుడు ఈ జరిగేటువంటివి ఎలా జరుగుతుంటే సడన్ కాన్ఫ్రంటేషన్ అనమాట. అంటే టక్న ఇప్పుడు ఆ మూల నుంచి అది వస్తుంది, ఈ మూల నుంచి మనం వెళ్తాం, కొన్ని అడుగుల తేడానే ఉంటుంది. ఉండేసరికి ఏం చేయాలో పాల్పోక మీద పడతాయి అన్నమాట. అలాంటి సందర్భాలే ఎక్కువ.
ఎందుకంటే అసలు ప్రధానంగా ఒక విషయం ఆలోచించాలి, వాటి యొక్క ఆహారము అంగిలేట్స్ అంటాం, అంటే దుప్పులు, జింకలు, గిట్టలు ఉన్నటువంటి జంతువులు, వాటి ఆహారం అది వాటి యొక్క మెయిన్. మనిషి కాదు. మనిషి ఆహారం అయితే మనుషులు మిగిలేవాళ్ళ? అవును, మిగిలేవాళ్ళు కాదు కదా. కాదు, వాటిని తింటుంది అది. ఇలా మరణాలు లేకపోతే ఇంజురీస్ జరగడానికి కారణం ఏంటంటే సడన్ కాన్ఫ్రంటేషన్, లేకపోతే కొన్ని యానిమల్స్ అండి చాలా తక్కువ, అది కొన్ని ఏం చేయలేనటువంటి స్థితిలో, అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు దుప్పుల్ని కూడా అవి పట్టలేని స్థితికి చేరిపోతాయి కొన్నిసార్లు, డిసీజ్ కారణంగా, ఓల్డ్ ఏజ్ కారణంగా. అవి కొన్నిసార్లు ఇట్లా మ్యాన్-ఈటర్గా మారుతాయి. అట్లాంటి వాటిని మ్యాన్-ఈటర్ అంటారు. కానీ అట్లాంటివి రేర్. అది ఒకవేళ అలాంటివి ఉంటే మనం ఇది వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చీఫ్ వైల్డ్ లార్డ్ వార్డెన్ అని ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న వన్యప్రాణుల మొత్తానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హిస్ ద బాస్. హీ విల్ గివ్ ఆర్డర్స్ టు షూట్ ఇట్. అచ్చా, అంతే, ఏం లేదు అందులో. ఎందుకంటే జాతి యొక్క సంరక్షణ ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాన్-ఈటర్ అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు. ఓ పలానా పులి ఇలా మారింది అని అంటే నిజంగా అదే జరిగిందా దాన్ని, ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. అవును, వాటికి ఏం చేస్తారు, కెమెరా ట్రాపింగ్ చేస్తారు. అంటే ఇట్లా ఇప్పుడు మీరు ఎలాగైతే కెమెరాలు పెట్టారో మేము అడవిలో కెమెరాలు పెడితే ఆ దారిలో వెళ్తున్నప్పుడు అది ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి యాక్టివేట్ అయ్యి కొన్ని అది ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. చేసినప్పుడు దాని మీద ఉండే లైన్స్ ఉంటాయి, వాటిని మేము స్ట్రైప్స్ అంటాం. స్ట్రైప్స్, ఆ స్ట్రైప్స్ ఒకదానికి ఉన్నది ఇంకో దానికి ఉండదు ప్రపంచంలో దేనికి కూడా. మనకు ఫింగర్ ప్రింట్ ఎట్లానో దానికి అట్లా. అవునా? అట్లా మూడే కనిపిస్తుంటాయి. మూడు కాదు, ఆరెంజ్ ఆరెంజ్ ఉంటుంది కదా, బ్లాక్ లైన్స్ ఉంటాయి, ఆరెంజ్ ఉంటాయి. ప్యాటర్న్ ఎట్లా ఉంది, వంకలు ఉందా, నిలువుగా ఉందా, అడ్డం ఎట్లా తేడా ఉంటాయి అవి. తేడా ఉంటుంది. ఆ అడ్డంగా ఉండవు, అన్నీ ఇట్లా నిలువుగా ఉంటాయి. ఆ ఉన్నటువంటి ప్యాటర్న్ నేను మీకు చెప్పాను కదా, యూనిక్ అనమాట. ఒక టైగర్కి ఉన్నటువంటిది అదే, మళ్ళీ ప్రపంచంలో ఇంకోటి దానికి ఉండదు. మన ఫింగర్ ప్రింట్, నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్. అది మేము చేసి నిర్ధారించుకున్న తర్వాత ఇది ఈ ఏంటి ఇంజురీకో లేకపోతే హ్యూమన్ డెత్కో కారణమైంది అని తెలుసుకున్న తర్వాత దానికంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే, షూట్ చేయడానికంటే ముందు షూట్ అనేటువంటిది ఫైనల్. దానికంటే ముందు దాన్ని క్యాప్చర్ చేస్తారు. దాన్ని క్యాప్చర్ చేయడం అనేటువంటిది కూడా చాలా పెద్ద పని. దానికి వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ యొక్క సలహా తీసుకుంటారు, వాళ్ళ అజమాయిషీలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వెటర్నరీకి సంబంధించిన విషయం కదా. మన ఫారెస్ట్ ఆఫీసర్ కరెక్టే, కానీ దానికి సంబంధించిన ఎక్స్పర్టీస్ వాళ్ళే ఉంటారు. సో ఇటు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుండి పర్మిషన్ తీసుకొని వాళ్ళ నుండి, అలాగే షూటర్స్ ఎక్స్పర్టీస్ ఉండాలి అందులో కూడా. మనకు కూడా ఉంటే పర్వాలేదు, లేకపోతే మనం వేరే వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా ఒక టీం ఫామ్ చేస్తారు. ఇందులో కూడా 5-6 టీంలు ఉంటాయి. వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు. చేసి దాన్ని వెంటనే వేరే జూకు తరలించడం కానీ, లేకపోతే వేరే ప్రాంతానికి పంపించడం కానీ. దొరకట్లేదు అనుకోండి, కానీ బాగా ఇంజురీ అవుతోంది, లేకపోతే డెత్స్ అవుతున్నాయి, అప్పుడు షూట్ చేశాడు, చంపాడు. ఏం దొరకట్లే కదా, మరి ఏం చేస్తారు? ఆ సందర్భంలో అట్లా చేస్తారు. అంటే ఇలా 3-4 స్టెప్స్ ఉంటాయి. దీని అన్నిటికీ కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్స్ ఇన్ ఇండియా. వాళ్ళ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ధారించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతేగాని వేరే రకంగా చేయలేము. అది నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్దాం బెజ్జంకి. బెజ్జంకిలో బెజ్జూరు రాబందులు అన్నాం కదా. ఈ రాబందులు నాకు పెద్దగా ఉంటాయి అని అన్నారు. అన్న తర్వాత వాటిని ఇక్కడ ఏమంటారు అంటే రాగబందులు అంటారు అన్నారు. రాగబందులు అంటే బహుశా రాబందులు అయి ఉంటాయి. వీళ్ళు లోకల్గా మారుతుంటాయి కదండి. ఇప్పుడు మన మాండలికాల్లో పేర్లు రకరకాలు ఉంటుంటాయి. మాండలికమే కాకుండా స్థానికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి భాషలో, మాటల్లో. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు. నేను అడిగిన వాళ్ళని ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అంటే, సార్ ఇంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సరే వెళ్దామని ఇక ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఎందుకంటే అది నేను చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంది. అరే అది ఇంకా పెద్ద విషయం కదా, ఇంకెక్కడికో వెళ్ళడం కాదు, నేను చేస్తున్నటువంటి దాంట్లోనే ఇది ఉంది అని జస్ట్ ఐ కేమ్ టు నో విదిన్ ఫ్యూ మంత్స్. ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళి చూసాం. ఫస్ట్ కనిపించలేదు, కానీ తర్వాత వెళ్ళినప్పుడు వీ గాట్ ఫోటోగ్రాఫ్. నాకు ఒక చిన్న కెమెరా ఉండేది, నేను తప్పనిసరి కెమెరా క్యారీ చేస్తాను తప్పనిసరి. ఈవెన్ బర్డ్ వాచింగ్ కానీ, బర్డ్స్ గురించి పనిచేయడం, బర్డ్స్ చెక్ లిస్ట్ తయారు చేసాం. ఒక 250 స్పీషీస్ని మేము ఐడెంటిఫై చేసినాం ఆ ఏరియాలో. 250 జాతులు అట్లా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. సో ఆ విధంగా నేను మొదలు పెట్టడం దీంతో అయిందనమాట. ఇక వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇంకేముంది, అది పెద్ద న్యూస్. అది
హిందూలో చాలా పెద్ద న్యూస్. మీరు ఇప్పుడు బెజ్జూర్ ఫారెస్ట్ అని కొడితే మీకు హిందూ పేపర్లో 30-40 స్టోరీస్ వస్తాయి హిందూలో అంటే ఐ యూస్ టు హ్యావ్ కాంటాక్ట్స్ విత్ హిందూ కరెస్పాండెంట్స్. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది హర్పాల్ సింగ్ గారు, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ చూసేవాళ్ళు. ఆయన రిటైర్ అయిపోయారు నౌ హిందూ నుండి. ఆయన దీనికి కావాల్సిన ప్రచారం అంతా తీసుకొచ్చి పెట్టారు. లేకపోతే ఆయన అంత పెద్ద లెవెల్లో, నేషనల్ లెవెల్లో దాన్ని న్యూస్ చేయలేకపోతే జనానికి తెలిసేది కాదు. అంతే కదా. మీరు ఏదైనా ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది, జనానికి తెలుస్తుంది. తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నారు కదా, అవగాహన, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడనే చాలా వరకు ఆగిపోతాయి నేరాలు, అక్కడే ఆగిపోతాయి. ఏవైనా కూడా తెలిసిన తర్వాత హాని చేయరు, చాలా వరకు తెలియకనే చాలా వరకు జరుగుతుంటాయి. తెలిసి కూడా చేశారంటే ఇక అప్పుడు చట్టం తన పంచాంతి చేసుకోవాలి, అంతే. ఇక అది ఉంటుంది. అయితే అక్కడ ఇది తెలిసిన తర్వాత నేను హర్పాల్ సింగ్ గారు కూడా చెప్పాను, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేస్తే అది చాలా పెద్ద న్యూస్. ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము మంచి పై అధికారులు, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరి సహకారంతో సంరక్షణ కార్యక్రమాలు, వాటి యొక్క సంఖ్యను పెంచడం ఎట్లా అనే దాని మీద చేసాం. ఈవెన్ దాని గురించి స్టడీ చేసాం బాగా. దేశంలో అంటే అది ముఖ్యంగా వాటి సంఖ్య ఏమైందంటే 97 నుంచి 99% వాటి యొక్క సంఖ్య జనాభాలు తగ్గిపోయాయి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఎందుకు అంటే డైక్లోఫినాక్ అనే మందు ఉంటుంది, అది పశువులకు వేసేవాళ్ళు. ఆ పశువులకు వేయడం అనేది 80లలో ఎక్కువైపోయింది. అంతకుముందు అంత వేసేవాళ్ళు కాదు జనాలు. ఇది వేసినప్పుడు ఏమైందంటే, అయితే ఇప్పుడు అన్ని డైక్లోఫినాక్ ఎందుకు వేస్తాం, అదొక పెయిన్ కిల్లర్. దానికి జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు క్యాటిల్కి వేస్తారు, పశువులకు. అన్ని క్యాటిల్ రికవర్ కాదు కదా, కొన్ని చనిపోతాయి, సహజం కదా. మనుషులైనా అంతే కదా, అందరినీ హాస్పిటల్ తీసిన వాళ్ళు అందరూ పోరు కదా, బయటకు రారు కదా, కొంతమంది చనిపోతారు, న్యాచురల్ అది. అయితే చనిపోవడం వల్ల ఆ మందు ఏదైతే ఉందో దాని యొక్క శరీరంలో అలాగే ఉండిపోతుంది. వాటిని ఈ రాబందులు తిన్నప్పుడు ఈ డైక్లోఫినాక్ కూడా వాటిలోకి వెళ్ళిపోయి వాటి యొక్క విసర్జక వ్యవస్థను దెబ్బతీస్తాయి. అట్లా మొత్తం రాబందులన్నీ కూడా అది తిన్న వారం రోజులనే చనిపోవడం స్టార్ట్ అయిపోయింది. కాదు సార్, అంతరాక్స్ లాంటి దాన్ని అరిగించుకుందా దీనికి లేదా? చాలా నిజం, అది వాస్తవం. అయితే ఇది అసలు ఇది కారణం అనే సంగతి కూడా చాలా కాలం తెలియలేదు దేశంలో. దీనికి చాలా పెద్ద పెద్ద సంస్థలు, మీరు పేర్లు వినుంటారు, BNHS అని, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, అట్లనే రాయల్ సొసైటీ ఆఫ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అని ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ సంస్థ బర్డ్స్ మీద. అలాగే పెరిగ్రీన్ ఫౌండేషన్ అని ఫ్రెంచ్ వాళ్ళది. వీళ్ళందరూ సంయుక్తంగా అసలు రాబందుల సంఖ్య ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దగ్గర విపరీతంగా చనిపోయినాయి అన్నట్టు. మిలియన్స్లో ఉండేటువంటి కాస్త వేలకు వచ్చేసినాయి. దాని మీద బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు డైక్లోఫినాక్ అనేది. అయితే ఈ డైక్లోఫినాక్ని 2006లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది, బ్యాన్ చేసేసింది. ఏంటది అంటే పశువులకు ఇచ్చేదాన్ని బ్యాన్ చేశారు, కానీ మనుషులకి ఇచ్చేది ఉంది. వీళ్ళు మనుషులకి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి కూడా దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అట్లా. సో డైక్లోఫినాక్ని వాడకుండా చూడడం, అంటే దానివల్ల రాబందుల సంఖ్య తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఓకే, ఒకసారి బెజ్జంకి వద్దాం. బెజ్జూర్ మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతం మావోయిస్ట్ పార్టీకి బాగా ఎఫెక్టెడ్, బాగా వాళ్ళదే ఉంటారు. మీకు ఎవరైనా ఎదురుపడిందా ఎప్పుడైనా? ఎప్పుడు లేదండి, నెవర్. ఎందుకంటే నా పని నేను చేస్తుంటాను, మన పని మనం చేస్తాం, వాళ్ళ పని ఉంటే ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు పక్కన ఉన్న గడ్చిరోలి జిల్లా ఉన్నాయి కదా, అవి బాగా ఇన్ఫెస్టెడ్. ఇటు అంతగా ఉన్నట్టు నాకు గుర్తులేదు. ఇప్పుడు లేదు అసలు ఎప్పుడు మనకు వాళ్ళ మా వీధుల్లో ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ ఫస్ట్ అటాక్ చేసేది, వార్నింగ్ ఇచ్చేది మీ డిపార్ట్మెంటే కదా. నిజమే కానీ ఏంటో ఎంతకాలం పనిచేస్తారంటే ఇక్కడ బెజ్జూర్లో? సుమారు 5.5 సంవత్సరాలు చేస్తారు. ఫస్ట్ పోస్టింగ్ ఫౌండేషన్ వచ్చింది. ఎస్, నిజమే. అదంతా అక్కడ నిజంగా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా, ఈవెన్ వాచర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జబుల్ ఉంటారు. మళ్ళీ మనతోటి అంతా తిరుగుతారు. ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీసర్ చేయాల్సిన ఏంటంటే అడవిలో తిరగాలి, అడవిలో కాలి నడకన తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇక మిగతా వాళ్ళందరూ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ దే డోంట్ పెట్రోల్ ఆన్ ఫుట్. నడవకపోతే మాత్రం అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయితే ఇలా నేను అక్కడ కాలి నడకన ఇటు చివరి నుంచి అటు చివరికి, అటు చివరి నుంచి ఇటు చివరికి అన్నీ తిరగడం, అలాగే మంచి నాలెడ్జబుల్ పీపుల్, ఈవెన్ వాచర్లైనా కానివ్వండి, మనం చాలామందిని పట్టించుకోము, ఏదో బాగా చదువుకుంటేనే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు, కానీ
ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ. ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది, ఏది అది చాలా ఇంపార్టెంట్. మీరు వాచర్ల ద్వారా లేకపోతే కింద పనిచేసే చౌకీదార్, సారేదార్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ద్వారా మనకు బాగా తెలుస్తుంది. అది నేను నమ్ముతాను, నేను నా అనుభవంలో కూడా వచ్చింది అది. అచ్చా అట్లా. సార్ 5 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ములుగు వచ్చాను సార్, వరంగల్ ములుగు. ములుగు మీ జిల్లా. మా జిల్లా.